Hey guys, welcome back to my YouTube channel Gunji Channel. I want to show you a day in my life at my Amama's village. This is the day one at my Amama's village అన్నమాట. నిజంగా అమ్మ గోరు ముద్ద అండ్ విలేజ్ ఎన్వైరన్మెంట్ ఎప్పటికీ బోర్ కొట్ట నిజం చెప్తున్నా. అండ్ అప్పుడే లేచి ఇంకా టెర్రస్ పైకి వచ్చి కొంచెం విటమిన్ డి తీసుకుంటున్నా. నెక్స్ట్ బ్రష్ చేయడం, మా మమ్మీ దగ్గర తిట్లు తిన్నాం. ఎక్కడికి వచ్చి నాకు తిట్లు తప్పవు. మా మమ్మీ ఎందుకు తిడుతుందంటే బ్రష్ చేయలేదు గైస్, అంటే పేస్ట్ కొంచెమే ఉంది లాస్ట్లో, అదే వేసుకోవచ్చు కదా అని చెప్పింది. నాకు అది ఎలాగా రావట్లేదు బయటికి ఎంత ట్రై చేసినా, కాబట్టి మా మమ్మీ తిడుతుంది. అదేమన్నా అన్నవా తింటావా కొంచెమే కదా అనేసి. ఇంకా మా అత్త వెళ్ళిందనమాట పేస్ట్ తీసుకురావడానికి, అందుకని వెయిట్ చేస్తున్నా టీవీ చూస్తూ. అంతే, ఇంకా నెక్స్ట్ బ్రష్ చేయడం. చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో కదా, నిజంగా విలేజ్ ఎన్వైరన్మెంట్ అలా చూస్తూ ఉండిపోవచ్చు. ఫ్రెష్, దిస్ ద డే వన్. ఇంకా మా మమ్మీ అయితే మ్యాంగో తురుముతుంది అనమాట. టుడే ది బ్రేక్ఫాస్ట్ ఈజ్ మ్యాంగో రైస్, కాబట్టి మా మమ్మీ అది చేస్తుంది. ఐమ్ క్యాప్చరింగ్ ఇట్. ఇంకా మార్నింగ్ లేవగానే నేను పాలు బెల్లం వేసుకుని తాగుతున్నా. ఇట్స్ సో ఫ్రెష్, అంటే ఫ్రెష్ అండ్ న్యాచురల్ మిల్క్ అనమాట. కలుపు 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 చిన్న చిన్న నెక్స్ట్ తాగా న్యాచురల్ మిల్క్. మిల్క్ అయితే తాగేసాను అనమాట. లుక్ అట్ దోస్ టెడ్డీ బేర్స్, దే ఆర్ సో క్యూట్ కదా. హాయ్ అక్కు. హాయ్ హాయ్. అరే నమస్తే ఆంటీ. ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి? మ్యాంగో రైస్. చూపి. ఉప్పు. ఇప్పుడు ఇందులో సాల్ట్ వేయకూడదు, ముద్దగా అయిపోతుంది. ఇది ఉడికిన తర్వాత మళ్ళీ వేసుకో. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? థ్యాంక్స్ మా. ఇవి చూడండి నాటుకోడి గుడ్లు అనమాట. నార్మల్ వైట్ ఉంటాయి కదా, బాయిలర్ ఎగ్స్ కాదు, ఇవి నాటుకోడి గుడ్లు. ఇవి చాలా హెల్తీ, నార్మల్ బాయిల్డ్ ఎగ్స్, బాయిలర్ ఎగ్స్ కంటే. ఇవి ఎన్ని ఉన్నాయో చూడండి. విలేజ్ ఉంటే అంత ఫ్రెష్ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా చూడండి, మా మమ్మీ ఉప్పు అంటే సాల్ట్ లేకుండా రాళ్ళ ఉప్పు తీసుకొని నూరుతూ ఉంది. అండ్ లోకన్న ఎక్స్ప్రెషన్, అది అన్నము అది పొడి పొడిగా రాకుండా మ్యాంగో రైస్కి పులిహోరకి ఎప్పుడు బియ్యం పొడి పొడిగా ఉండాలి కదా, మా మమ్మీ కొంచెం చాలా మెత్తగా చేసేసింది అనమాట. అందుకని అదే పెట్టా. ఇదే సాల్ట్ అంటే మా మమ్మీ ఇప్పుడే నూరింది కదా, అదే నేను చూపిస్తున్నా. రాక్ సాల్ట్ని తీసుకొని వాళ్ళు నూరుకొని అప్పటికప్పుడు వేసుకుంటారు. సాల్ట్ ప్యాకెట్స్ కొన్నారనమాట. అంతే విలేజ్. ఇంకా ఇక్కడ మా మమ్మీ మ్యాంగో రైస్ ప్రిపేరింగ్. మరి చాలా మెత్తగా అయిపోయింది అనమాట రైస్. ఇంకా తప్పదు, ఏదో ఒకటి చేసింది కాబట్టి తినాలి. దిస్ ఇస్ ద బ్రేక్ఫాస్ట్ ఫర్ టుడే. అండ్ ఇక్కడ ఈ ఇంట్లో అయితే 2 పిల్లులు ఉంటాయి, నాకు అస్సలు నచ్చవు. క్యాట్స్ మాత్రం, వాటిని ఎప్పుడు చూసినా నేను తరుముతూనే ఉంటాను అనమాట. అసలు ఐ హేట్ క్యాట్స్, ఐ డోంట్ నో వై. ఇంక ఇక్కడైతే మా మమ్మీ ఏంటంటే వడియాలకని ప్రిపేర్ చేస్తుంది. వడియాలు పెట్టుకుందాం, ఇంకెలాగో సమ్మర్ కాబట్టి దానికని బియ్యం కొట్టించుకోరావడానికి బ్యాగ్లో బియ్యం వేస్తుంది అనమాట. ఎండబెట్టేసింది బియ్యం, ఇంకా బ్యాగ్లో బియ్యం వేస్తోంది. ఎండిపోయాయి బియ్యం, పిండి కొట్టుకోరావడానికి బియ్యం వేస్తుంది. ఎవ్రీథింగ్ హియర్ ఇస్ విలేజిష్ కదా. నేను కొత్త వర్డ్ కనిపెట్టుకుంటున్నా, అందుకని ఇంకా కొబ్బరి బొండంలోనే కొబ్బరి నీళ్ళు తాగుదామని ట్రై చేస్తున్నా. సక్సెస్ఫుల్లీ కింద పడ్డాయి, కానీ తాగాలనిపించి తాగాను అనమాట. అండ్ దిస్ ఈస్ హౌ విలేజ్ లుక్స్ లైక్. ఐ ఫీల్ విలేజ్ ఎన్వైరన్మెంట్ ఇస్ రియలీ గుడ్. ఐ విష్ యూ ఎక్స్పీరియన్స్ ఇట్
జస్ట్ లైక్ ఐ హ్యాడ్. అండ్ ఇది సెకండ్ డే కాబట్టి 2 అని చూపిస్తున్న సెకండ్ డే అనమాట. ఫస్ట్ డే అయిపోయింది. ఫస్ట్ డే ఫుల్గా క్యాప్చర్ చేయలేకపోయాను ఎందుకంటే మర్చిపోయాను సడన్గా మధ్యలో. కాబట్టి దిస్ ఇస్ సెకండ్ డే. And here go I am. And this is how our Amama's village looks like. Look at the shadow on the wall. And ఇదే పచ్చని చెట్లు, సూర్యుడు. ఆహా, నిజంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేసుకుండేది. ఈ ఆబులు ఇవి. ఇంక కిందకి వెళ్తున్నాను. ఇక్కడ మా మమ్మీ ఎందుకు నవ్వుతుందంటే కొన్ని పాలే ఉంటున్నాయి అనమాట. రోజు తాగేకంటే కొన్ని పాలు పెట్టారు. అంటే నేనున్నాను మనిషి నన్ను మర్చిపోయింది అని చెప్తే మా మమ్మీ నవ్వుతోంది. పక్కన నిన్న వడియాలుకి బియ్యం కొట్టించుకోరమని పంపించాను కదా, మీరు చూసింటారు ఇంతకుముందు. అది ఇప్పుడు చేస్తుంది అనమాట. బియ్యం పిండి కొట్టుకొని వస్తే ఇంకా దానికి వడియాల ఏంటది గంజి తయారు చేస్తాం ఇక్కడ. ఇప్పుడు వెయిటింగ్ ఫర్ ద మిల్క్ లేదని అలా పెడుతున్నా. అదేంటో కానీ కెమెరా లెన్స్లో టీవీ అలా షేక్ అయితే కనిపిస్తుంది, ఫ్రేమ్స్ అలాగనమాట. కాబట్టి అందుకని నవ్వుతున్నా. ఎందుకు అలా కనిపిస్తుంది, నార్మల్గా షేక్ అవ్వట్లా. సెకండ్ అయితే చూడండి అసలు కలర్ అంతా ఫేడ్ అయిపోయాను, అంటే చేంజ్ అయిపోయాను ఆల్మోస్ట్. అంటే వాటర్ తగ్గలగానే ఏంటో తెలీదు, కలర్ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోయింది. బట్ ఇట్ డజంట్ మ్యాటర్, హార్ట్ మ్యాటర్స్ అంతే. ఓకే అంతే గైస్, మా మమ్మీ అయితే గంజి ప్రిపేర్ చేసేసింది వడియాలకు అనేసి. ఇంకా చూడండి ఎలా వడియాలు పెడతామని. అసలు ఎర్రటి ఎండ నిజంగా చాలా మండిపోతుంది అనమాట. దాంట్లో పెట్టాము. ఇట్స్ ఆల్మోస్ట్ 3 hours అయిపోయింది పెట్టి నిజంగా. చూడండి అలాగా పెట్టు. మీరు ఎవరైతే వడియాలు సమ్మర్లో పెట్టుకోవడం అలవాటు ఉందో ఆ ఫీల్ని ఎవరైతే ఎంజాయ్ చేస్తారో నా కమెంట్ సెక్షన్లో తెలుసండి. ఐ లైక్ దట్ కమెంట్ ఫర్ షూర్. నిజంగా ఎంత ఎర్రటి ఎందులో పెట్టినా కూడా ఆ ఫీల్ చాలా బాగుంటుంది సమ్మర్లో వడియాలు పెట్టుకోవడం. అండ్ అంటే దిస్ ఈస్ హౌ ద వీడియో ఎండ్స్ అనమాట. అంటే సెకండ్ డే కూడా వీడియో తీయడం మర్చిపోయాను, అంటే ఫుల్గా. అదేంటో కానీ హాఫ్ తీస్తున్నా మళ్ళీ హాఫ్ డే నెక్స్ట్ హాఫ్ డే మర్చిపోతున్నాను అనమాట. కాబట్టి ఫస్ట్ డే హాఫ్ డే అండ్ సెకండ్ డే హాఫ్ డే చెప్పి ఒక వీడియోలో పెట్టాను అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇక్కడ వీడియో ఎంజాయ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఎవరైతే విలేజ్ అండ్ అమ్మమ్మ ఊరు చాలా ఇష్టమో కామెంట్ సెక్షన్లో తెలపండి. And that's it for today. Thanks so much for watching. Bye bye.